ఐపీఎల్లో 33వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అలానే ముంబై ఇండియన్స్ మధ్య ఈ రోజు మొహాలీ వేదికగా జరగనుంది. పాయింట్స్ టేబుల్లో తమ స్థానాలను మెరుగుపరుచుకోవడానికి ఈ ఇరు జట్లు కూడా పోటాపోటీగా తలపడనున్నాయి. గత మ్యాచ్లో రాజస్థాన్ పై ఓడిపోయిన పంజాబ్ జట్టుకు అలానే చెన్నై చేతిలో ఓడిపోయిన ముంబై జట్టుకు ఈ రోజు గెలుపు అనివార్యం. తమ గత ఓటముల నుండి బయటపడడానికి అన్ని రకాల ప్రణాళికలు, వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి ఇరు జట్లు. ఇక గత మ్యాచ్ స్టాట్స్ చూసినట్లయితే ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 31 సార్లు తలపడగా ముంబై 16 సార్లు, పంజాబ్ 15 సార్లు గెలుపులను నమోదు చేశాయి. అయితే వీరిద్దరూ తలపడిన చివరి 5 మ్యాచ్లను గనక పరిశీలిస్తే పంజాబ్ జట్టు 3 సార్లు, ముంబై జట్టు 2 సార్లు విజయం సాధించాయి. ఇంకో విశేషం ఏంటంటే ఐపీఎల్ 2020లో ముంబై, పంజాబ్ జట్లు డబుల్ సూపర్ ఓవర్ ని కూడా ఆడాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక రికార్డు. వీటన్నింటిని బట్టి చూస్తే ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా కూడా పోరు హోరాహోరీగా సాగుతుందని అర్థమవుతుంది. అయితే ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యాకు అగ్ని పరీక్ష కావచ్చు. గత మ్యాచ్ లో గెలిచే మ్యాచ్ హార్దిక్ వల్లనే ఓడిపోయిందనే విమర్శలు విపరీతంగా వస్తున్నాయి. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేదు అనే అపవాదం ఉంది. దీంతో అతడు ఈ మ్యాచ్ లో తన కెప్టెన్సీ మార్క్ చూపించాలి. దాంతోపాటు తన వ్యక్తిగత ప్రదర్శన కూడా మెరుగుపరుచుకోవాలి. ఇక పిచ్ విషయానికి వస్తే మొహాలీలోని క్రికెట్ స్టేడియంలోని పిచ్ భారతదేశపు అత్యంత వేగవంతమైన పిచ్లలో ఒకటి. ఇది పేసర్లకు ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాదు అదనపు బౌన్స్ ను కూడా అందిస్తుంది. ఈ పిచ్ పై బ్యాటర్లకు బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా కొత్త బంతిని ఎదుర్కొన్నప్పుడు మరింత కష్టతరంగా ఉంటుంది. అంతేకాదు మంచు కూడా ఒక పాత్ర పోషిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్లు సాధారణంగా ముందుగా బౌలింగ్ ని ఎంచుకోవడానికే ఇష్టపడతారు. ఇరు జట్లు ప్లేయింగ్ 11 పరిశీలించినట్టయితే ముంబై జట్టు గెలుపోటములతో ఊగిసలాడుతుంది. వారి బ్యాటింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ ఆశించిన మేర ప్రదర్శన కనబరచడం లేదు. రోహిత్, ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం. ఇక తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ నుండి ఇంకా మంచి ఇన్నింగ్స్ రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు సూర్యకుమార్ కూడా ఇంకాస్త నిలకడైన బ్యాటింగ్ చేయాలి. హార్దిక్ పాండ్యా ఇకనైనా వన్డే బ్యాటింగ్ కాకుండా టీ20 బ్యాటింగ్ చేయాలి. ముంబై మిడిల్ ఆర్డర్ గాడిలో పడకపోతే ఈ రోజు మ్యాచ్ పై వారు ఆశలు వదులుకోవాల్సిందే. ఇక బౌలింగ్ లో భారం మొత్తం బూమ్రానే మోస్తున్నాడు. ఆకాష్ మధ్వాల్ దారుణంగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా తయారయ్యాడు. హార్దిక్ కూడా డెత్ బౌలింగ్ లో బాగా ఫెయిల్ అవుతున్నాడు. పీయూష్ చావ్లాకి పంజాబ్ కింగ్స్ పై మంచి రికార్డు ఉంది. దాన్ని ఈ రోజు అతడు మరోసారి నిరూపించినట్లయితే పంజాబ్ ని ముంబై జట్టు సులభంగా నిలువరించవచ్చు. మిగతా బౌలర్లు కూడా గాడిలో పడితే ముంబై బ్యాటర్ల కష్టాన్ని కాపాడుకోవచ్చు. ఇక పంజాబ్ విషయానికి వస్తే ఆ జట్టు స్టార్ బ్యాటర్ అలానే కెప్టెన్ శిఖర్ ధావన్ షోల్డర్ ఇంజరీ కారణంగా ఈ మ్యాచ్ కి కూడా దూరం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. మరోసారి శామ్ కరణ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గత మ్యాచ్ లో రాజస్థాన్ పై శామ్ కరణ్ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బౌలర్లను బాగా రొటేట్ చేశాడు. మ్యాచ్ ని చివరి వరకు తీసుకువచ్చి రాజస్థాన్ కు చెమటలు పట్టించాడు. ఇక ఆ జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే శిఖర్ ధావన్ స్థానంలో అథర్వ టైట్ మరోసారి బెయిర్స్టోతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. అయితే ధాటిగా ఆడాల్సిన బెయిర్స్టో తన స్థాయి ప్రదర్శన కనబరచకపోవడం కూడా పంజాబ్ కు భారంగా మారింది. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్లలో ప్రభు సిమ్రాన్ సింగ్ ప్రభావం చూపడం లేదు. జితేష్ శర్మ కీపర్ గా పర్వాలేదనిపించినప్పటికీ బ్యాటర్ గా మాత్రం ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. శశాంక్ సింగ్ భారీగా హిట్టింగ్ చేస్తున్నప్పటికీ తనకు దొరికిన మంచి ఆరంభాల్ని పెద్ద పెద్ద ఇన్నింగ్స్ గా మలచలేకపోతున్నాడు. అతడి నుండి పంజాబ్ భారీ ఇన్నింగ్స్ లను కోరుకుంటుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ కూడా చివర్లో అతడికి దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఆల్రౌండర్లు శ్యామ్ కరణ్ బాల్ తో ఆకట్టుకున్నప్పటికీ బ్యాట్ తో పరుగులు రాబట్టలేకపోతున్నాడు. మరో ఆల్రౌండర్ లియాన్ లివింగ్స్టన్ ని ముంబై మ్యాచ్ లో 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపిస్తే ఫలితం బాగా వస్తుంది. ఇక బౌలింగ్ లో హరిప్రీత్ బ్రార్, కాగిసో రబాడా, శామ్ కరణ్ బాగానే రాణిస్తున్నారు. హర్షదీప్ ఇంకాస్త మెరుగవ్వాలి. హర్షల్ పటేల్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ లోపాలను సరిచేసుకుంటే పంజాబ్ ముంబైకి గట్టి పోటీ ఇవ్వగలదు. మరి ఈ రోజు మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.